గ్రాండ్ వెల్కమ్ టు జ్యోతిలక్ష్మి ఆడియో. ఏంటండి ఇంత సైలెంటా జ్యోతిలక్ష్మి ఆడియోలో? ఎస్, ఇదే ఎనర్జీ ఆడియో అయిపోయేంత వరకు కూడా మాకు కావాలి. కంటిన్యూ చేస్తారు కదా? ఆబ్వియస్లీ వచ్చేవాళ్ళు స్టేజ్ మీదకి వస్తే మీ ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. సో ఆరుష్ మీడియా ప్రెజెంట్స్ జ్యోతిలక్ష్మి ఆడియో లాంచ్ పవర్డ్ బై నభి ఇన్ఫ్రా డెవలపర్స్, co-sponsored by Vastralaya, Swapna Paidi Designer Studio, Big C, Garage 69, Entry Coffee Shop, Kala Mandir and Maya Bazaar. సో ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ టీవీ ఇంకా TV9లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. CK ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ శ్రీ సుభాష్ శ్వేత ఫిల్మ్స్ పతాకంపై పూరి గారి డైరెక్షన్లో మన బబ్లీ గర్ల్ చార్మీని జ్యోతిలక్ష్మిగా త్వరలో మనం చూడబోతున్నాము. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే మీరు అందరూ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. కానీ ఇవాళ ఆడియోతో పాటు ఆ సినిమా చూపిస్తామని మేము చెప్పాం, కానీ కొంచెం చిన్న చిన్న బిట్లు మీకు అలా వదులుతాం అనమాట. సో అవి చూసి మీరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే నేను మధ్యాహ్నమే చూశాను. సూపర్ పర్ఫార్మెన్స్ బై చార్మి గారు. ఒక్కసారి కళ్యాణ్ గారికి పూరి గారికి ఓ వేసుకుంటే స్టార్ట్ చేద్దాం. ఎస్, హియర్ గో. సో ముందుగా శ్రీ సుభాష్ శ్వేత ఫిలిమ్స్తో కలిసి మన చార్మి గారికి ఉంటూ సి కళ్యాణ్ గారు మనకి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలు, మంచి చిత్రాలు, ఉదాహరణకి కలేజా, ఒక్క సినిమా అని ఏంటండి ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆయన చిత్రాలు. సో మళ్ళీ జ్యోతిలక్ష్మి అంటే ఒక కొత్త బ్యాంక్ మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి చిత్రంలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. శ్వేత ఫిలిమ్స్ అండ్ సీకే ఎంటర్టైన్మెంట్స్. అండ్ పూరి గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన గురించి చెప్పాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు హీరోలు అంటే అయితే ఫుల్ మాస్గా చేసేవాళ్ళు, లేదంటే కొంచెం ఫ్యామిలీ సబ్జెక్టులతో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈయన వచ్చాక అండి పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకోవడమే పవర్ స్టార్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు నందా అయితే ఏంటి బద్రీనాథ్ అంటూ ఆయన స్టైల్నే మార్చేశారు. ఇక ఆ తర్వాత రవితేజ గారితో ఈడియట్, కమిషనర్లు సిటీకి వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్. ఈ సినిమా తర్వాత లోకల్ అనే పదం కాలేజ్ కుర్రాళ్ళకి వాడుక పదం అయిపోయింది. అండ్ ఆ తర్వాత బన్నీతో 6 ప్యాక్ అంటూ దేశముదురు, మహేష్ బాబు స్టైల్ని రేంజ్ని ఒక్కసారి అమాంతంగా తీసుకెళ్లే పోకిరి, మొత్తం తెలుగు హిందీ కలిపి 25+ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక ఇప్పుడు టెంపర్ అంటూ ఒక టెంపర్ హిట్ని అందుకొని వన్స్ అగైన్ బాక్స్ ఆఫీస్ని హిట్ చేస్తున్నారు విత్ జ్యోతిలక్ష్మి. ఆల్ ది బెస్ట్ పూరి గారు. ఓకే, ఇక మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్ని వచ్చాయి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని చేసిన హీరోయిన్స్ని కూడా అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. వై? బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్దదండి, దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఒకళ్ళ కోసం మాత్రం ఆమెని చూసి ఆమె కోసం ఒక స్పెషల్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్స్, ఆ పర్ఫార్మెన్స్ కోసం, ఆ గ్లామర్ కోసం. అలా క్రియేట్ చేయబడిందే ఈ జ్యోతిలక్ష్మి. అండ్ దానికి 100% జడ్జ్మెంట్ ఇచ్చారు చార్మి గారు. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. సో లెట్ మీ హ్యావ్ అవర్ బబ్లీ గర్ల్ చార్మి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ బిఫోర్ వి స్టార్ట్. ఈ సినిమాతో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కూడా చార్మి గారు మనకి పరిచయం కాబోతున్నారు. విష్ హర్ ఆల్ ద బెస్ట్ గైస్. హలో చార్మి. హలో చార్మి, జ్యోతిలక్ష్మి అని పిలవాలా మిమ్మల్ని చార్మి అని పిలవాలా? నాకు ఇప్పుడు డిసైడ్ చేసి చెప్పండి. ఈవెంట్ అంతా అదే కంటిన్యూ అయిపోతుంది. ఓన్లీ జ్యోతిలక్ష్మి. ఓన్లీ జ్యోతిలక్ష్మి. ఓకే జ్యోతిలక్ష్మి, ఇప్పుడు మన వాళ్ళు సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ మైక్ ప్లీజ్?